ఓం శాంతి. ఈరోజు జనవరి 31వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పుణ్యాత్మలుగా అవ్వాలంటే మీ సత్యత ఖాతా ఎంతవరకు జమ అయిందో చూడండి. ఏవైనా పాపకర్మలు జరగటం లేదు కదా అని మీ లెక్కాచారాలను చూసుకోండి అంటున్నారు బాబా. ప్రశ్న: అన్నింటికన్నా పెద్ద పాపం ఏది? సమాధానం: ఎవరిపైనైనా చెడు దృష్టిని ఉంచటం అన్నింటికన్నా పెద్ద పాపము. పుణ్య ఆత్మగా తయారవుతున్న మీరు ఎవరిపైన చెడు దృష్టిని ఉంచకూడదు, అంటే వికారి దృష్టిని ఉంచకూడదు. నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను, నేను ఏ పాపం చేయటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఉన్నత పదవిని పొందాలంటే కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండకుండా మిమ్మల్ని మీరు అప్రమత్తం చేసుకోవాలి. బాబా ఇచ్చే శ్రీమతంపై పూర్తిగా నడుస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఓ ప్రాణి, నీ మనస్సు అనేటటువంటి దర్పణంలో ముఖాన్ని చూసుకో. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ వద్ద వినాశీ ధనం ఉన్నట్లయితే దానిని సఫలం చేసుకునేందుకు అలౌకిక సేవలో ఉపయోగించండి. అలాగే అవినాశీ ధనాన్ని కూడా తప్పకుండా దానం చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ స్థితి ఎలా ఉంది అని మీ చార్టులో చూసుకోవాలి. రోజంతటిలో ఏ తప్పు పని జరగటం లేదు కదా, ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోవటం లేదు కదా, ఎవరి వైపు చెడు దృష్టి వెళ్ళటం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: డబల్ లైట్గా అయి సర్వ సమస్యలను హై జంప్ చేసి దాటివేసేవారు తీవ్ర పురుషార్థి భవ. వరదానం యొక్క వివరణ: సదా స్వయాన్ని అమూల్య రత్నంగా భావిస్తూ బాప్ దాదాల యొక్క హృదయం అనేటటువంటి హృదయం రూపీ డబ్బీలో ఉండండి. అనగా బాబా స్మృతిలో ఇమిడి ఉన్నట్లయితే ఏ విషయంలోనూ కష్టము అనేది అనుభవం చేసుకోరు. అన్ని భారాలు సమాప్తి అయిపోతాయి. ఈ సహజ యోగము ద్వారా డబల్ లైట్గా అయి పురుషార్థంలో హై జంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఎప్పుడు ఏ కష్టం అనుభవమైనా బాబా ముందు కూర్చోండి మరియు బాప్దాదాల వరదాని హస్తమును స్వయంపై అనుభవం చేసుకోండి. దీని ద్వారా క్షణంలో సర్వ సమస్యల పరిష్కారం అనేది లభించగలదు అంటున్నారు బాబా. స్లోగన్: సహయోగం యొక్క శక్తి అసంభవమైన విషయాన్ని కూడా సంభవంగా చేస్తుంది. ఇదే సురక్షితంగా ఉండేందుకు కోట వంటిది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.